హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చేనులోకి వచ్చినాము. మొన్న వాళ్ళకి ఇస్తే పెద్ద పెద్దదే ఇసుకపోయారు, రేట్ లేదని. ఇది చేను మీద అమ్మేసినాం కూడా ఆవుల షెడ్ ఉన్న వాళ్ళకి. కానీ మళ్ళీ ఏమో రేటు పెరిగింది అనేసి కొంచెం పెద్ద పెద్దదాన్ని ఇరుచుకుందాం, ఇంకా పెద్ద పెద్దది ఉంది కదా అనేసి చేనులోకి అయితే వచ్చినాము. మేము ఎప్పుడు పెట్టినా ఇక మా అదృష్టం ఇట్లుంటుంది, రేటే ఉండదు. ఇట్లా ఇక దోలాడుకుంటా ఇరుసుడు అవుతుంది. కంకులు ఇరవడం అయితే అయిపోయింది. సంవత్సరాలకైతే ఎత్తుతాము. చేను మీద ఇంకా చాలా ఉన్నాయి కంకులు, ఇంత చిన్నగా ఉంది. దేంట్లో పోయిందో అసలు అర్థమే అవుతలేదు. వాటర్ ఎక్కువైనాయా మరి మసాలా తక్కువైందా? మస్తు అంటే చాలా ఉన్నాయి కంకులు. ఏమైందిరా? నేను అడ్డనేది, నేను అడ్డనే. ఇప్పుడైతే జాలి సంవత్సరాలకు అయితే ఎత్తాలి. ఇక ఎన్ని సంవత్సరాలు అయితే ఇంటికానే ఉన్నా రాలే. మగజొన్న కంకులు ఇరుస్తున్నాము వద్దన్నారు. సంచులు అయితే ఇక నింపినాము. 9 సంచులు అయినాయి. కుట్టేస్తుంటు ఒక సంచులో సగం అయినాయి. శనిపోంటి మరి మళ్ళీ పెద్ద పెద్ద కంకి దొరుకుతుందా చూసేద్దాం పరా. ఇక 10 సంచులు అయితే అయినాయి. అదృష్టం ఉండాలి రేటు దాకనీకి. లోకల్ వేసుకుంటే ఇంకా నయ్యము. ఈ సీటు కానీ వేస్తే ఏం పని చేయదు. రేటు ఉంటేనే అవి అమ్ముడు పోతాయి. ఇక రేట్ లేకుంటే వేస్ట్ అయితే చేను మీద ఎండిపోతుంది. అది తోలవనికి రాదు, అది మిషన్ పట్టనీకి రాదు. లోకల్ అయితే మనకు ఎండిపోయినా కానీ మిషన్ పట్టుకోనీకి వస్తుంది, అవి ఇత్తులు అమ్ముకోనీకి వస్తుంది. ఇదైతే వేస్ట్. వేసుకుంటే లోకల్ వేసుకుంటే తర్వాత పచ్చిదైనా అమ్ముకున్నా కానీ వస్తుంది, లేకుంటే లేదు. దానికైనా కానీ ఇక లేకుంటే ఇత్తుల కన్నా రేట్ వస్తుంది. ఇక దీనికైతే ఇదైతే వేస్ట్. మేమైతే 4-5 సార్లు పెట్టినాము, మాకైతే రేటే తలగలే.